గతంలో తాను చేసిన అభివృద్ధికి ప్రజలు మళ్లీ పట్టం కట్టారని ముమ్మిడివరం టీడీపీ ఎమ్మెల్యే బుచ్చిబాబు అన్నారు. 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి కంటే జగన్ తన ఆస్తులను అభివృద్ధి చేసుకున్నారని సెటైర్లు వేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో లంక గ్రామాల్లోని ఏటిగట్లను పటిష్టపరుస్తామంటున్న ఎమ్మెల్యే బుచ్చిబాబుతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థులు అయితే క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. వీరు అనుకున్న దానికంటే ప్రజలు వీరికి భారీ మెజారిటీని అయితే అందించారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ముమ్మిడివరం టీడీపీ ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రజలు మీరు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే భారీ మెజారిటీని ఇచ్చి మిమ్మల్ని అసెంబ్లీకి మళ్ళీ పంపడం జరుగుతుంది. ఎలా ఉంది? మరి మా నియోజకవర్గం నుంచి అయితే మరి సుమారు 38,736 ఓట్లు అత్యధికమైన మెజార్టీ మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మరి జనసేన కుటుంబ సభ్యులు, మరి బీజేపీ కుటుంబ సభ్యులు, మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఎంతో అభిమానంగా మరి నాకు ఓటేసి అఖండ విజయం చేసినందుకు వారందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విజయం ఇచ్చిన జనసేన కూడా ఎంతో కష్టపడి మరి ఎక్కడా కన్వర్ట్ ఓటు అంతా కూడా మనకు 100% కూడా మనకు కన్వర్ట్ అయ్యి జన సైనికులు కూడా ఈరోజు అంతా సహకరించారు. వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. అదే కాకుండా బీజేపీ పార్టీ నుంచి కూడా మాకు పూర్తి సహకారం ఇచ్చారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఢిల్లీలో మరి వెంటనే ఎలక్షన్ అయిన వెంటనే మనం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారు కూడా పెట్టడం మనందరికీ శుభ చేసుకో. మన రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వచ్చి జగన్మోహన్ రెడ్డి తీసిన గొయ్యిని పూడ్చి మళ్ళీ మన భవిష్యత్తు కాపాడటానికి మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు ఎంతో ఆదరించినందుకు తప్పనిసరిగా వారందరికీ రుణపడి ఉంటాం. అదేవిధంగా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం. గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ ప్రధాన సమస్య ముమ్మిడివరానికి ప్రధాన సమస్య ఏముంది, దాన్ని తీర్చడానికి మీరు ఎలా ప్రయత్నిస్తారు? ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య మంచినీటి సమస్య. మా ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా 250 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేసి తెచ్చి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలని తెచ్చాం. అది పూర్తిగా నిర్విరామం చేసి ఎక్కడ కూడా గోతులు తవ్వారు తప్ప ఎక్కడ మంచినీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. అందుకని మేనిఫెస్టోలో కూడా ఇంటింటికి కులాయిస్తా అని చెప్పి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చి మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ఇవ్వాలనేది ప్రధానమైన లక్ష్యం. అదే కాకుండా లంక గ్రామాలు ఏదైతే ఉన్నాయో మాది చుట్టూ ఐలాండ్ పోలవరం కాబట్టి చుట్టూ ఉన్న లంక గ్రామాలన్నీ కూడా ఒక నదీ కోతకు గురయ్యి మరి ఏటుగట్టు కూడా బ్లడ్ బ్యాంక్ కూడా పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కూడా రక్షించడానికి రక్షణ కూడా కావాలి. కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కావాలి. దానికి మన సెంట్రల్ గవర్నమెంట్ సహకారం కూడా ఉంటుంది. కాబట్టి అది కూడా హరీష్ గారు మేము ట్రై చేసి తప్పనిసరిగా ఏదైతే లంక గ్రామాలు కొట్టుకుపోతున్నాయో ఆ ప్రజలందరినీ కూడా ఆదుకోవడానికి అన్నిత్యం కృషి చేస్తాం. మరి ప్రధానంగా రోడ్లు అంటే ఆ టైంలో మేము చాలా రోడ్లు వేసాం. ఇంకా కొన్ని చేయవలసిన రోడ్లు ఉన్నాయి. ఆ డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్డు కానీ ప్రధానంగా ఆ సమస్యలు ఉన్నాయి. కాబట్టి అవి కూడా తప్పకుండా పూర్తి చేస్తాం. ఏదైతే మూలపాలెం గోగుల్లంక బ్రిడ్జి కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ 2 బ్రిడ్జిలు కూడా పూర్తి చేస్తాం. 2014 నుంచి 2019 వరకు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ఆయన ఇప్పుడు కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ప్రధానంగా ముమ్మిడివరంలో నీటి సమస్య ఉంది కాబట్టి నీటి సమస్యను తీర్చే విధంగా పూర్తిగా పనిచేస్తామని చెప్తున్నారు. ఈ లంక గ్రామాల్లో ఏడుగట్లను పటిష్టం చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చే విధంగా కృషి చేస్తామని ముమ్మిడివరం ఎమ్మెల్యే బుచ్చిబాబు చెప్తున్నారు. హెచ్ఎంటీవీ న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉదయ్, ముమ్మిడివరం నుంచి.